సంగారెడ్డి జిల్లా కేంద్రంలో విశ్వకర్మ రథయాత్ర వైభవంగా కొనసాగింది. విశ్వకర్మ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అశోక్ చారి, బ్రహ్మం చారి పర్యవేక్షణలో సంగారెడ్డి చౌరస్తా మీదుగా పాత బస్టాండ్ వరకు రథయాత్ర కొనసాగింది. మహిళల కోలాటం, డీజే పాటలకు పెద్దల చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలతో రథయాత్ర కొనసాగింది. రథయాత్రలో జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి, విశ్వకర్మ రాష్ట్ర అధ్యక్షుడు పాల్గొన్నారు. రథయాత్రలో మహిళలు, యువకులు ఉన్నారు. విశ్వకర్మ బిడ్డలు, విశ్వకర్మ పెద్దలు ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున పాదాలను నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి మన విశ్వకర్మ ముందు బిడ్డ నిరంతరం విశ్వకర్మ శ్రేయస్సు కోసం ప్రతి క్షణం పోరాటం చేస్తున్నటువంటి పెద్దలు గణేశాచార్య గారు ఉన్నారు. నాతో పాటు ముందు మధు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరినీ కూడా దర్శించుకునేటువంటి అవకాశం కల్పించిన మన సంగారెడ్డి విశ్వకర్మ బంధువులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ అధ్యక్షుల వారికి, అశోక్ చారి గారికి, మిగతా పిల్లలందరికీ కూడా నేను నమస్కరిస్తూ ఈరోజు విశ్వకర్మ భగవానుడు ఈ సృష్టిని సృష్టించినటువంటి మహానుభావుడు విశ్వకర్మ. ఆ మహానుభావుని యొక్క జన్మదినం 17వ తారీఖు సెప్టెంబర్న జరుపుకుని ఈరోజు శోభయాత్రని పట్టణ ప్రజలందరికీ కూడా విశ్వకర్మ భగవానుని యొక్క దర్శనం, వారి ఆశీస్సులని సమస్త లోక ప్రజలందరికీ కూడా విశ్వకర్మ భగవానుడు దర్శించాలి, ఏదైతే దర్శించుకొని తమ యొక్క అష్ట ఐశ్వర్యాలు అన్నింటినీ కూడా పొందేటువంటి ఆ మహానుభావుని యొక్క దర్శనం చాలా గొప్పది.